నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా ఇరాన్ వార్ మొదలైన తర్వాత రోజు రోజుకి కొత్త డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కనుక చూస్తే శ్రీలంకకి సమీపంలో అమెరికా సింక్ చేసిన ఇరాన్ షిప్, దానికి సంబంధించి ప్రతివాదాలు అయితే బహిరంగంగా వచ్చేసాయి. దానికి తోడు ట్రంప్ గారు రోజుకు ఆయనకు కొత్త ఉండాలి కాబట్టి, కొత్త సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఆయన ఏమన్నారంటే ఇరాన్ కొత్త సుప్రీమో ఎవరు ఉండాలో తాను డిసైడ్ చేస్తాడట. అంటే అయతుల్లా ఖమేని కొడుకు ముజ్తబా ఖమేని ఆయనకు నచ్చలేదట. అంటే మరి ఆయన సోగ్గాడులో సోహన్ బాబులా ఉండాలా లేకపోతే ఎలా ఉండాలి, కొన్ని ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. ఆ సంస్థ వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నచ్చకపోతే అది వాళ్ళ హెడేక్. మీరు ఎలాగ యుద్ధం చేస్తున్నారు. ఓ పక్క ఇజ్రాయెల్ ఏమో ఎవరిని నియమించినా 1 డేలో చంపేస్తాం 24 అవర్స్లో అంటుంది. ఈ నచ్చకపోవటాలు మీద, అలాగే ఇంకా ఇతరత్ర అంశాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఆయన ట్రంప్ గారు నాకు ఈయన నచ్చలేదు, ముస్తఫా నచ్చలేదు, నేను డిసైడ్ చేస్తాను. సార్, ఆ సంస్థ వాళ్ళది, అదే పని వాళ్ళు ఇరాన్కి సుప్రీం అనుకుంటారు, ఐఆర్జిఎస్ నుంచి ఎన్నుకొని మేము ప్రయారిటీ చేసుకొని పెట్టుకున్నాం అంటారా, అది వాళ్ళ హెడేక్. నచ్చకపోవడం. మీరు ఎలాగ యుద్ధం చేస్తున్నారు కదా, మీకు నచ్చకపోతే చంపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది కదా, ఏంటి అసలు ట్రంప్ గారి బాధ ఏంటి? ట్రంప్ బాధ ఏంటంటే ఆయన అంటున్నారు వెనిజువేలా లాగానే ఇక్కడ కూడా నేనే డిసైడ్ చేస్తాను, అక్కడ రాడ్రిగీస్ నేనే పెట్టాను, ఇక్కడ కూడా నాకు కావాల్సిన ఒక ఆయన లీడర్ అయితే నేను అంగీకరిస్తాను, లేకుండా అంగీకరించను. అంటే నా మనిషి అక్కడ కూర్చుంటాడు, దుంకమంటే దుంకుతాడు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు. ఇది ఆయనకు కావాల్సిన మనిషి అనమాట. కానీ ఇరాన్లో అట్లా ఎవరైనా దొరుకుతారనేది చాలా డౌట్ఫుల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ ఒక ఈగో ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఆల్మోస్ట్ 47 సంవత్సరాలు దాకా వాళ్ళ రిలీజియస్ లీడర్ తరఫున నడిపించారు. ఖొమేనీ తర్వాత ఖమెనీ. సడన్గా ఒక యుఎస్, అది కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని డైలీ చెప్తుంటారు. అట్లాంటి ఒక దేశంలో అమెరికా ఒక ప్రతినిధిని అక్కడ కూర్చోబెట్టడం అంటే ఇంపాసిబుల్. సో జరగదు. అంటే ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు అమెరికా కాంప్రమైజ్కి వచ్చేస్తారు. సరే, వెనిజువేలా లేకుండా కానీ మనం ఇంకేదైనా దేశంలో ఉన్న మోడల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిరియన్ మోడల్ తీసుకుందాం. సిరియాలో ఒక టెర్రరిస్ట్ని తీసుకొని కూర్చోబెట్టారు, ఐసిస్ టెర్రరిస్ట్. ఆయన తల మీద $10 మిలియన్ రివార్డ్ ఉండే, అమెరికా పెట్టారు. అదే రివార్డ్ని పక్కన పెట్టి వైట్ హౌస్ పిలిపించి నువ్వే రాజు అని చెప్పి కిరీటం పెట్టేశారు ఆయన తల మీద. ఇది బహుశా జరగవచ్చు. ఎందుకంటే ఇరాన్లో వాళ్ళ నుంచి ఎవరు రారు, ఈయనకి ఎవరు నచ్చట్లేదు. ముందు ఈయనకి ఎందుకండి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళ సంస్థ, వాళ్ళు చేర్చుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం. అదే మీరు అంటున్నారు, ఆయన అట్లా అంటున్నాడు కదా. ఆయనకు అంతా అమెరికాలో వెనిజువేలా ఇస్ ఎక్స్టెన్షన్ అమెరికా, మళ్ళీ ఇది ఇంకొక ఎక్స్టెన్షన్, ఇంకొక టెరిటరీ, అమెరికన్ టెరిటరీ. ప్రతి టెరిటరీ అనేది ఉండాలన్నమాట. కానీ మీరు చూడండి, ఎక్కడైనా అమెరికా వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన చోట్ల ఎక్కడ వాళ్ళ ప్రతినిధి పెట్టలేకపోయారు. సిరియాని పక్కన పెట్టండి. ఇరాక్లో ఏం జరుగుతుంది? ఇరాక్లో ఒక ప్రెసిడెంట్ తీసుకొచ్చారు, ఏదో జరిగింది, ఆయన ఇప్పుడు పాప అక్కడ లేని కొట్టుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ చేతి నుంచే పోయింది, అమెరికా చేతి కంప్లీట్ పారిపోయొచ్చారు. వియత్నాం అంతే. దానికి తర్వాత లిబియా, అక్కడ కూడా రెజీమ్ చేంజ్ జరిగింది. కానీ రెజీమ్ చేంజ్ తర్వాత ఒక స్టెబిలిటీ ఇప్పుడు దాకా రాలేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు బాంబు వేస్తారు, ఉన్న వాళ్ళంతా చాలామంది చంపేస్తారు, వాళ్ళ మొత్తం డిఫెన్స్ సిస్టమ్ని డిగ్రేడ్ చేస్తారు. ఏమవుతుంది దాని తర్వాత? ఇరాక్లో ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఇరాక్లో వెళ్ళారంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని వెళ్ళారు అక్కడ. అవునా? దొరికిందా? దొరకలేదు. ఏం చేశారు? సద్దాం హుసేన్ని అరెస్ట్ చేసి అని చంపేశారు. ఇక్కడ 1979లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయినాక, దానికన్నా ముందు 1953లో మసడే అని చెప్పి ఇంకొక ప్రధానమంత్రి ఉండే వీళ్ళ దగ్గర. చాలా పవర్ఫుల్ మనిషి ఉండే, వెరీ డెమోక్రటిక్ అని చెప్పొచ్చు, ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్. మీకు గుర్తుంటుంది, అతను చాలా స్ట్రిక్ట్ మనిషి. బ్రిటన్ అప్పుడు వాళ్ళ ఆయిల్ వెల్స్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇరాన్ ఆయిల్ వెల్స్ అంతా బ్రిటన్ చేతిలో ఉండేది. అది షా వాళ్ళు చేసిన దుర్మార్గం.
లేదు, బ్రిటన్ చేతిలో ఉండే. అమెరికాకి ఏం కావాలంటే అమెరికాకు కూడా దాంట్లో కొంచెం స్టేక్ కావాలండి. బ్రిటన్ ఏమో అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్ళకపోతున్నారు, ఈ మెసడేవ్ అని చెప్పి ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు. సో అమెరికన్ సిఏతో కలిసి అక్కడ ఒక రెజీమ్ చేంజ్ నడిపించారు. మొహమ్మద్ మెసడేవ్ని పక్కన పెట్టి ఆయన ఒక కూలో పక్కన తీసేసి షా ఆఫ్ ఇరాన్ రేజా పెహల్వీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది ఇంకా ముందు కూడా జరిగింది కదా, అంతకుముందు కూడా రిజా పహల్వీ కూడా అలాగే వచ్చాడు. కొత్తదేం కాదు. మళ్ళీ రేపు ఇంకా ఉన్న అట్లాంటి తీసుకొచ్చి కూర్చోబెడతారు. షా ఆఫ్ ఇరాన్ రేజా పెహల్వీ కొడుకు ఈజ్ అన్ఫిట్, అంత ఇది లేడు. ఈయన కూడా ఖమెనీ కొడుకు చాలా లైట్ మనిషి, వీళ్ళు ట్యాకిల్ చేయలేకపోతే. ఆయనకి తెలుసు ఇరాన్ హ్యాండిల్ చేయాలంటే ఒక గుండాలే క్యారెక్టర్ కావాలి అక్కడ, ఒక మాఫియా లాంటి మనిషి నడిపించాలి, అది అప్పుడే అది బాగుపడుతుంది ఇరాన్. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇంకా ఏం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి వస్తారు? నా అంచనా ఏంటంటే ఇరాన్లో ఉన్న ఎగ్జైల్లో ఉన్న ఏదో ఒక మనిషి, మనకు తెలియని మనిషి. మీరు దీనికన్నా ముందు కూడా చెప్పారు ఒక టెలికాస్ట్లో, 3 ఉన్నారు, పేర్లు ఉంది. న్యూయార్క్ టైమ్స్కి చెప్పాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు ఆ 3లో 2 చనిపోయారు అంటున్నారు. అంటే ఇరాన్ లోపల ఉన్న 2 సెలెక్ట్ చేస్తూ అనుకున్నారు 3, దాంట్లో 2 చచ్చిపోతే చంపేస్తాడు. వీళ్ళు చంపేశారు ఆల్రెడీ, బాంబింగ్ చనిపోయారంట దాంట్లో 2. అంటే రిలీజియస్ ఆ సర్కిల్లోనే ఎవరో ఉన్నారు. వీళ్ళ మంచిగా ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన మంచి ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చూస్తున్నాం అంటే బయట నుంచి తీసుకొచ్చే ఒక మనిషిని కూర్చోబెడితే అక్కడున్న ప్రజలు దాన్ని అంగీకరించరు. ఇది చాలా క్లియర్. వాళ్ళ వైపు నుంచే ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడున్న ప్రజలు అంగీకరించకపోవచ్చు. కొంతమంది అంగీకరిస్తారు, హాఫ్ ద పాపులేషన్ అనుకోండి, మిగతా హాఫ్ నో అంటే ఏమంటారు? మరి రిలీజియస్ లీడర్స్ ఉన్నారు 88 మంది, ఒక సర్కిల్ అది. ఆయన్నే ఖమెనీ నామినేట్ చేసిన ఈ 88 మంది వాళ్ళు ఎలక్ట్ చేస్తారు కొత్త ప్రెసిడెంట్ని. వాళ్ళ పాప ఎక్కడో కూర్చోలేకపోతున్నారు, కూర్చుంటే బాంబు వేస్తారని భయం ఉంది. ఎక్కడో కూర్చోడానికి వెళ్తున్నారని చెప్పగానే బాంబు వేశారు ఇజ్రాయెల్, అక్కడ తీసుకొచ్చి. అక్కడ పోయారో లేదో తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే చంపేశారంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? నథింగ్, ఏం చేయలేడు. ఎందుకంటే మీరు చూడండి యుద్ధం ఎక్కడెక్కడ దాకా వెళ్ళింది. నిన్న ఇరాన్ ఒక మిసైల్ కొట్టారు, ఎక్కడ? అజర్బైజాన్ మీద. అజర్బైజాన్ అంటున్నారు మాకు దీంట్లో ఏముంది, మాకేం గొడవ మీతోని. బహుశా వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ అదే ఫెసిలిటీ నుంచి యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఏదైనా వాడుకొని ఉంటారు, పాసిబుల్. అంతే, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ రీఫ్యూయల్ చేసుకున్నారో లేకుంటే ఎక్కడ టేక్ ఆఫ్ చేశారో, ఎందుకంటే ఇరాన్తో బార్డర్ షేర్ చేస్తారు అజర్బైజాన్. సో బహుశా ఉండొచ్చు. ఇరాన్ సైజ్ చూడండి వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ 3 times the size of France. 3 times the size of France. మీరు ఎక్కడైనా దాచిపెట్టవచ్చు మీ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. తెహరాన్లో పెట్టాలన్నక్కర్లేదు, నజాఫ్లో పెట్టక్కర్లేదు, ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, కోమ్లో పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడైనా దాచిపెట్టచ్చు కంట్రీ సైడ్లో. కానీ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, అది కరెక్టే. కానీ ఇమీడియట్గా జరగదు. మీరు గాజా చూశారు, గాజా చాలా చిన్న టెరిటరీ. ఇజ్రాయెల్ కొట్టడానికి గాజా చాలా చిన్న టెరిటరీ. ఇజ్రాయెల్ కొట్టారు కూడా చాలా సైడ్. అదే టైం ఇరాన్ అది చేయలేరు. మీరు నిన్న సాయంత్రం పొద్దున్న ఆఫ్టర్నూన్ ఐ థింక్ 2 ఇరానియన్ ఫైటర్ జెట్స్ మీరు చెప్పారు మొత్తం కొట్టిపడేసం అయిపోయిందన్న. యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్, అలూద్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఖత్తర్లో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ దూరం దాకా వచ్చారు. 80 feet హైట్లో ఫ్లై చేస్తున్నారంట, 80 feet హైట్లో, రాడార్ డిటెక్ట్ చేయకుండా. ఖతారీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు కొట్టుపడేశారు అంటున్నారు. ఈ స్టోరీ మనం బిలీవ్ చేయలేం, ఎందుకంటే ఖతార్కి అంత కెపాసిటీ లేదు. అది బహుశా యుఎస్ వాళ్ళే కొట్టేసి ఉంటారు. వాళ్ళు చెప్పింటారు వస్తున్నారు చూడు, వాళ్ళని మీరు కొట్టేసేయండి అని. లేకుంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ జరుగుతుంది. ఓకే, 12 Day వార్లో లాస్ట్ ఇయర్లో జూన్లో ఇదే ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఇరాన్ దాడి చేశారు. అప్పుడు ఒక మిసైల్తో చేశారు, చేశారు మేము కొట్టబోతున్నాం మిమ్మల్ని, రెడీగా ఉండండి అని చెప్పి. ఈసారి అదిగా జరిగింది. ఇరాన్ దగ్గర కెపాసిటీ ఇప్పుడు కూడా కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అది ఎవరిదే ఏంటి సార్? అది వాళ్ళు కొట్టింది ఏది? అమెరికా ఫైటర్ జెట్ని కొట్టారని కదా, కొట్టడానికి వెళ్ళారు వాళ్ళు. లాస్ట్ టైం కొట్టారు, ఈసారి అమెరికన్ ఎయిర్ బేస్ మీద కొట్టడానికి వెళ్తే నిన్న సాయంత్రం 2 ఇరానియన్ జెట్స్ని ఖతారీ ఎయిర్ డిఫెన్స్ కొట్టిపడేస్తాను. ఓకే, అజర్బైజాన్ కొట్టారు, ఇది జరిగింది. ఖతార్ అంటున్నాను మా మీద 11 మిసైల్ కొట్టారు నిన్న, అన్నిటిని మేము
మేము ఎన్కౌంటర్ చేసి ఖతం చేసేసాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇరాన్ నిడవట్లేదు, వాళ్ళు వాళ్ళ నంబర్ ఆఫ్ మిసైల్స్ 80% తగ్గింది అంటున్నారు అమెరికన్స్, ఇజ్రాయలీస్. కరెక్ట్. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళ మిసైల్ కెపాసిటీ 80% తగ్గితే వాళ్ళ డ్రోన్ శాతం 70% కన్నా 60కి వచ్చింది. అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు పాసిబ్లీ రేషన్ చేసుకుంటున్నారు, దాన్ని కన్జర్వ్ చేసుకుంటున్నారు. రేపు ఎల్లుండి కొడదాం వీళ్ళని, మళ్ళీ మొత్తం దివాళీ పటాకలాగా కాల్ చేస్తే మళ్ళీ ఎల్లుండికి ఏమి ఉండదు, కొంచెం ఉంచుకుందాం మన దగ్గర అని చెప్పి. అదే టైంలో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ జరగట్లేదు ఇరాన్లో. కానీ వీళ్ళ మంచి రోజుల్లో వీళ్ళు ఆల్మోస్ట్ 50 నుంచి 60 వేల డ్రోన్లు, మిసైల్ తయారు చేసి పెట్టుకున్నారు. షహీద్ 316 ఉంది చూడండి, అమెరికా దానికి లూకాస్ అని తయారు చేస్తారు, పెట్టుకున్నారు. ఈ షహీద్ 316 వాళ్ళ దగ్గర బహుశా 50 నుంచి 60 వేల డ్రోన్స్ ఉండొచ్చు. కొంతమంది హూతీలకి ఇచ్చారు, కొంత హమాస్కి ఇచ్చారు, కొంత హెజ్బుల్లాకి ఇచ్చారు. బట్ వాళ్ళు వెనక్కి కదా, వాళ్ళు వెనక్కి తీసుకురాలేరు కూడా, తీసుకొస్తే కొట్టేస్తారు, ఇజ్రాయెల్ కొట్టేస్తారు. ఓకే, సో ఉన్న దాన్ని కన్జర్వ్ చేసుకుంటున్నారు, కొత్త ప్రొడక్షన్ జరగట్లేదు. ఇదే షహీద్ 1 మిసైల్ వాళ్ళు 316 వాళ్ళు రష్యాకి అమ్మారు. రష్యా యుక్రెయిన్ మీద వాడారు, చాలా ఎఫెక్టివ్గా వాడారు. సో ఇది వాళ్ళకి చాలా క్రూషియల్గా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు నెగోసియేషన్స్ అనేది లేదు. దాని నడిమిట్లోనే శ్రీలంకలో డేనా వాళ్ళ నేవల్ షిప్ని అమెరికన్ టార్పిడో చేశారు, ఒక సబ్మెరీన్. ఇప్పుడు దాని లాజిక్ ఏంటంటే, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంది, కానీ శ్రీలంకలో ఈ షిప్ వచ్చి 11 రోజులు బయట నిలబడింది. మన దగ్గర విశాఖపట్నంలో మిలన్ ఎక్సర్సైజ్లో జాయిన్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో అక్కడి నుంచి తిరిగి శ్రీలంక దగ్గర వచ్చి, వాళ్ళు ఎప్పుడు దాకా ఇండియన్ వాటర్స్లో ఉన్నారో వీళ్ళు ఏం చేయలేదు అమెరికన్స్, వాళ్ళకి తెలుసు పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ మూమెంట్ వాళ్ళు శ్రీలంక దగ్గర వచ్చినప్పుడు కొట్టేశారు వాళ్ళు. అది కూడా వాళ్ళు మ్యారిటైమ్ ఇంటర్నేషనల్ బౌండరీలో ఉన్నారు, నాట్ ఇన్ శ్రీలంకన్ వాటర్స్, నాట్ ఇన్ ఇండియన్ లో కూడా లేరు వాళ్ళు. దానికోసం నిన్న ఆనంద్ రంగనాథన్ గారు, రాహుల్ గాంధీ పెద్ద గొడవ చేశారు, ఇండియా ఏం చేయలేదు. సో ఆనంద్ రంగనాథన్ గారు అన్నారు, ఇండియన్ ఓషన్ అంటే ఇండియాస్ ఓషన్ కాదు, ఇండియన్ ఓషన్ అది ఓపెన్ టెరిటరీ, చాలా పెద్ద ఏరియా, అక్కడ ఎవరైనా రావచ్చు, ఎక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, మనం దాన్ని ఏం చేయలేము. మనం వెళ్ళి అమెరికన్ సబ్మెరీన్ అటాక్ చేయలేదు, మన గొడవ ఎందుకు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనం ఎందుకు వెళ్ళాలి నడిమిట్లో, మనం చెప్తే కూడా వాళ్ళు వినరు. అమెరికా వాళ్ళకు టార్గెట్ దొరికింది. వాళ్ళు ఇంకా 2 షిప్లు ఇప్పుడు శ్రీలంక బయట నిలబడింది, వాళ్ళు పర్మిషన్ అడుగు, వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయితే కొట్టేస్తారు అమెరికన్స్ వాళ్ళు. అవును, ఇప్పటికీ అమెరికా బహుశా ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద దాడి చేస్తేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఇప్పటికీ వాళ్ళు ఉంచుకుంటారు అట్లా. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కూడా ఒక డిప్లొమాటిక్ ఇన్సిడెంట్గా మారిపోయింది. ఇంకా ముందుకు ఏం జరుగుతుంది, ఇది ఇప్పుడు అందరూ దగ్గర ఉన్న ప్రశ్న ఇదనమాట. ఏం చేసిపోతున్నారు ట్రంప్, ఏం చేస్తారు ఇజ్రాయెల్? బహుశా ఏం చేస్తారంటే వీళ్ళ మిసైల్ లాంచింగ్ కెపాసిటీని కొడుతున్నారు వాళ్ళు, కన్సిస్టెంట్గా లాంచర్స్ని కొడుతున్నారు. నిన్న కూడా 3 వీడియోలు రిలీజ్ చేశారు. డ్రోన్ ఎక్కడంటే, మీరు ఒక చిన్న గ్రౌండ్ నుంచి లాంచ్ చేసుకోవచ్చు, ఒక చిన్న ట్రక్, ఒక చిన్న పికప్ ట్రక్ వెనక పెట్టుకుని లాంచ్ చేసుకోవచ్చు, ట్రక్ వెళ్ళిపోవచ్చు, ట్రక్ మీద కవర్ వేసి మీరు నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో డ్రోన్కి కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది, మిసైల్ కొట్టే కెపాసిటీ వేరే ఉంటుంది, లాంచర్ కావాల్సి వస్తుంది దానికి. ఇప్పుడు వాళ్ళది ఇంకొక ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ వాళ్ళ దగ్గర ఉండి, కబోషన్ దాని పెద్ద పేరు ఉంది, కబాయర్ 4, దాన్ని నిన్న కొట్టారు వాళ్ళు, నిన్న లాంచ్ చేశారంటూ, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది ఇజ్రాయెల్ వైపు అంటున్నారు, అది ఓన్లీ టెస్టింగ్ కోసమే కదా సార్, తెలియదు వీళ్ళు ఏం చేశారో అర్థం కావట్లేదు. అమెరికా కూడా మిలీనియం 3 అని చెప్పి నిన్న వాళ్ళు కూడా టెస్ట్ చేశారు ఒక మిసైల్, మినిట్ మ్యాన్ 3. అది ఏం జరుగుతుందో తెలియదు, అది కూడా దట్ ఇస్ ద డూమ్స్ డే మిసైల్ అంటారు వీళ్ళు, న్యూక్లియర్ కేపబుల్ మిసైల్. ఎనీవే, లెట్ us see.